సినిమా ప్రేమికులారా, ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే తృప్తి దిమ్రి అని చెప్పుకోవచ్చు. సో ఒకప్పుడు తృప్తి దిమ్రికి 6 lakhs వరకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళంట ఇన్స్టాగ్రామ్ లో. బట్ నౌ 48 lakhs ఉన్నారంట. బికాస్ ఆఫ్ యానిమల్ సినిమాలో ఈవిడ చూపించినటువంటి ఒక గ్లామర్ అనే చెప్పొచ్చు. సో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రి వచ్చేసి ఒక సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేశారు. యాక్చువల్లీ అది ఒక ఫ్రాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ బట్ ఆమె యాక్షన్ పరంగా, ఆమె గ్లామర్ పరంగా చాలా మందిని ఆకట్టుకున్నారు. సో ప్రస్తుతానికి తృప్తి దిమ్రి ఏంటంటే బాగా ఏమంటారు, టాప్ మోడల్లో, టాప్ హీరోయిన్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పాలి బాలీవుడ్ లో. సో చాలా మంది నెటిజన్స్ ఆమె అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, అంటే మీకు ఎలాంటి అబ్బాయి కావాలి అనేటటువంటి క్వశ్చన్స్ వేయడం వల్ల సో ఆవిడ చాలా 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 జెన్యున్గా ఆన్సర్ ఇచ్చారనమాట. సో నేనేంటంటే ఇప్పుడిప్పుడే లైఫ్ని స్టార్ట్ చేశాను. సో అందువల్ల ఏంటంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేస్తాను, దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఇన్ కేస్ పెళ్లి కానీ చేసుకునే పని అయితే ఎలాంటి అబ్బాయిని చేసుకుంటానంటే ఆస్తి అంతస్తు లేకపోయినా పర్లేదు, మంచి మనసు ఉండాలంట, అంటే నాలాగా. సో మీకు అలాంటి మనసు ఉందే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాకుండా తృప్తి దిమ్రి చాలా ఫేమస్ యాక్ట్రెస్ అయితే అయిపోయారు. ఆఫ్టర్ యానిమల్ తర్వాత తృప్తి దిమ్రి యొక్క షెడ్యూల్ చాలా చాలా బిజీ అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి చాలా సినిమాస్కి అయితే ఆషికీ 3 యొక్క మూవీలో కూడా ఈవెన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు చాలా మంది చెప్తున్నారు. అంతేకాకుండా మన హీరో, మన రౌడీ బేబీ అయినటువంటి ఆయననే వంచాలా ఏంటి అన్న మన విజయ్ దేవరకొండ సినిమాలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారంట తృప్తి దిమ్రిని. అండ్ అంతేకాకుండా రవితేజ మూవీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, రవితేజ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ రాబోతున్నటువంటి సినిమా కూడా తృప్తి దిమ్రినే ఫైనల్ చేశారు అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికి తృప్తి దిమ్రి పంట అయితే పండిందని చెప్పాలి యానిమల్ సినిమాతో. సో ఖచ్చితంగా తృప్తి దిమ్రిని అంత అందంగా చూపించిన డైరెక్టర్ అయినా ఉన్నారంటే సందీప్ రెడ్డి వంగనే. బట్ మిగతా సినిమాస్లో చూడాలి. నార్మల్గా ఆషికీ 2లో మనం కానీ చూసుకున్నట్లయితే హీరోయిన్ చాలా గ్లామర్గా చూపిస్తారు. సో ఈసారి ఆషికీ 3 అంట. సో చూడాలి హీరోయిన్ గ్లామర్ని ఎంతవరకు చూపిస్తారో డైరెక్టర్. అండ్ తెలుగులో కూడా తృప్తి దిమ్రి లాంటి హీరోయిన్ కానీ వచ్చిందంటే ఐ థింక్ రష్మిక మందాన కూడా బ్యాక్ అయిపోతారేమంటే నేషనల్ క్రష్లు అందరూ కూడా క్రష్ అయిపోతారేమని అనిపిస్తుంది. సో తృప్తి దిమ్రి గురించి మీరేమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు అక్కడ పెళ్లి గురించి ఇచ్చినటువంటి క్లారిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అంతేకాకుండా మూవీస్ కంటెంట్కి సంబంధించినంత వరకు లేదా మూవీ అప్డేట్స్కి సంబంధించినంత వరకు ఎటువంటి ఒక చిన్న అప్డేట్ ఉన్నా సరే మీరు చూడాలనుకుంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.